తెలంగాణ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. సుమారు 4 గంటల పైగా ఈ భేటీ జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో భాగంగా పరిపాలన పరమైన అంశాలు, నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ లేఖపై కూడా కేబినెట్ చర్చిస్తుంది. ఇక కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ తర్వాత సీఎం రేవంత్ అధ్యక్షతన తొలి సమావేశం జరుగుతుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నాం 4 గంటల పాటు భేటీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇక భేటీ ఎంతసేపు జరుగుతుంది? సుదీర్ఘంగా తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ కొనసాగుతా ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి కమిషన్ అడిగినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అడిగినటువంటి గత ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి సమాచారం ఇవ్వాలి, మినిట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఈ లేఖపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. కమిషన్ అడిగినటువంటి మినిట్స్తో కూడినటువంటి కేబినెట్ సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి కూడా కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 30వ తేదీలోపు ఆ సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి కూడా కేబినెట్లో నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇక బనకచెర్ల అంశంపై కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బనకచెర్ల అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోమని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా అవసరమైతే ఏపీతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో గతంలో ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు అధికారుల స్థాయిలో చర్చలు జరిపేందుకు, అదేవిధంగా ఇటు సీఎంల స్థాయిలో కూడా చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది అని చెప్పేసి కూడా ఏపీకి తెలిపేందుకు కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక దీనితో పాటు ఇతర అంశాలు ఏవైతే ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. 9 లక్షలకు పైగా కూడా అర్జీలు రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం జరిగింది. వీటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా స్పోర్ట్స్ పాలసీకి ఆమోద ముద్ర పడే అవకాశమే మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఇతర ఏవైతే పథకాలు ఉన్నాయో, ఇటు ఇందిరమ్మ ఇండ్లు కానివచ్చు, కొత్త రేషన్ కార్డులు కానివచ్చు, అదేవిధంగా రాజీవ్ యువ వికాసం కావచ్చు, ఇట్లాంటి పథకాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లేందుకు ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీలైనంత తొందరగా ఈ యొక్క సమావేశం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం కూడా భావిస్తూ ఉన్న నేపథ్యంలో సో ఈరోజు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తుందా ప్రభుత్వం అనేది ఈ అంశంలో ఒక క్లారిటీ రాబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే ఈరోజు హైకోర్టు కూడా ఇప్పటికే హైకోర్టుకు కూడా ఇటు ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. 60 రోజుల లోపల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఈరోజు హైకోర్టుకు కూడా తెలిపిన నేపథ్యంలో సో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. మరొక వైపు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందుకు వెళ్లాలనే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అన్ని జిల్లా ఏదైతే కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రైతు భరోసా అంశంలో రేపు
రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు సాయంత్రము రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసాను ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసాను రైతుల అకౌంట్లో వేస్తూ ఉన్నాము. ఎన్ని ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ కూడా రైతు భరోసాను 9 రోజుల్లో 9,000 కోట్లను రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో వేశామని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. రేపటికల్లా 100% ఈ రైతు భరోసాను పూర్తి చేసి రేపు సాయంత్రము ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి భావిస్తాము. రేపు సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డితో రైతులతో కూడినటువంటి ఒక బహిరంగ సభ ఒక సభను ఏర్పాటు చేయాలని విజయోత్సవ సభను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా బనకచర్ల అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ రాసినటువంటి లేఖకు ప్రభుత్వం ఇచ్చే సమాచారంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ లేదంటే ఇతర మంత్రులు కానీ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.